అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఉగాది అనగానే ఉగాది పంచాంగం. మరి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. రాజపూజ్య అవమానాల్లోనూ ఉన్నాయి, ఆదాయ వ్యయాల్లోనూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే, గత సంవత్సరం చాలా ఇబ్బందుల్ని అనుభవించినటువంటి రాశుల్లో ప్రధానంగా మీనరాశి ఒకటి. వీరికి గురుబలం లేదు, ఏలినాటి శని దోషం ఉన్నది, వ్యయరాహు యొక్క స్థితి ఉన్నది. అంటే ఇంకా చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అన్లెస్ అంటే వీళ్ళకి జాతకంలో ఉన్నటువంటి దశలు బాగుండి ఏదైనా కొంత ఓవర్కమ్ చేస్తే చేయవచ్చేమో, కానీ ఎన్ని కష్టాలని అనుభవించాలో అన్నీ వీరు అనుభవించారు. శరీరం ఆకృతి పాడైపోతుంది, ఫస్ట్ వెయిట్ గెయిన్ అయిపోతారు, అందం పాడైపోతుంది, అలాగే రూపురేఖలు పాడైపోతాయి. వీళ్ళు చూడండి, ఇంకా అతిశయోక్త కాకపోతే చాలామంది మంచి తెల్లగా ఉండేటువంటి వర్చస్సుతో ఉండేటువంటి వాళ్ళకి ముఖం నల్లగా మారిపోవడము, చర్మ సంబంధమైన సమస్యలు రావడము, జుట్టు రాలిపోవడం దగ్గర నుండి అనేక రకాల సమస్యలు ఉంటాయి. కారణం ఏంటి? జన్మరాశి యందు శనేశ్వరుడు. తేజో హానిర్ మతిర్ భ్రంశో మనఃపీడా భయంతదా. తేజోహాని అంటే మనకుండేటువంటి వర్చస్సు దగ్గర నుండి, మనకుండే మంచి పేరు దగ్గర నుండి అన్నిటినీ పాడు చేస్తారు. మతిర్భ్రంశో ఎప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళతారు, ఆ ఫైల్ మర్చిపోతారు. అంత దూరం ట్రావెల్ చేస్తారు, అక్కడికి వెళతారు, ఇంపార్టెంట్వన్నీ మర్చిపోతారు, లేదా ఏదైనా కీలకమైన డాక్యుమెంట్ మర్చిపోతారు. ఇలా మతిర్భ్రంశో, బుర్ర పనిచేయదు. మనఃపీడా భయంతదా, ఏదో ఒక మానసిక అలజడి ఉంటూనే ఉంటుంది వీళ్ళకి. ఈ పని అవుతుందా అవదా, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. ఇదేంటి, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనం అన్నీ చదువుకున్నాం కదా, ఎగ్జామ్ ఎందుకు రాయలేకపోతాం? వీళ్ళు మనసులో ఒకటి పెట్టేసుకుంటారు, మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనుకుంటే అది నిజంగానే వస్తుంది. అన్నీ ప్రిపేర్ అవుతారు, అన్నిటినీ చదువుకుంటారు, అన్నిటినీ శ్రద్ధగా నేర్చుకుంటారు. కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి జ్వరం వస్తుంది, ఓపిక ఉండదు, లేదా ఏదైనా ఇబ్బంది కలగచ్చు, అవాంతరం రావచ్చు. అలా చివరాఖరణ పాడైపోయినటువంటి విషయాలు గతంలో చాలా ఉన్నాయి. అలాగే వ్యయమందు రాహు దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడ రిపోర్భయం కార్యవిఘ్నం ప్రవాసంచ అన్నారు. 12లో రాహు పడుకోనివ్వడం. అప్పటి వరకు మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిని ఎవడైనా పట్టుకుపోతాడేమో, లేదా మనం ఏదైనా నష్టపోవలసి వస్తుందేమో, ఈ నెగిటివిటీ పూర్తిగా ఉండడం వల్ల నిజంగా దాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చేస్తాయి. అటు అర్ధాష్టమ గురుడు అంటే ఆయన చతుర్థ స్థానమందు యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనవ్యయం. ఇటు చూడండి, అటు శనేశ్వరుడు చెప్పినా, రాహువు చెప్పినా, గురుడికి చెప్పినా ధనవ్యయం, తేజోహాని, ఇవే ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. అంత నెగిటివ్ ఫేజ్ని అనుభవించారు వీళ్ళు. ఈ సంవత్సరంలో ఈ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. రాహువు 12వ భావం నుండి మారిపోయి లాభస్థానానికి వెళతారు. గురువు అర్ధాష్టమ స్థానం నుండి వెళ్ళిపోయి పంచమ స్థానానికి వెళతారంటే ఒక రకమైనటువంటి బూస్టప్ దొరుకుతుంది. అంటే మీరు గమనించండి, ఒక ఎడారిలో వెళ్ళిపోతూ ఇంకా మనకి ఏం లేదురా, నీళ్లు లేక మనం ఇది అవ్వవలసి వస్తుంది అనుకునేటువంటి వాడికి ఒక చక్కటి మంచి కూలింగ్ వాటర్ బాటిల్ దొరికితే వాడికి ఎంత ఉపశమనంగా ఉంటుంది. అలా ఈ గ్రహస్థితి మీనరాశి వాళ్ళకి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు. అంటే వాళ్ళు ఊహించరు జీవితంలో ఇంత పాజిటివ్ మనకు వస్తుంది, లేదా ఇంత అవకాశం మనకు వస్తుంది అని వాళ్ళు ఊహించరు. అటువంటి విధంగా జరుగుతుంది. ఏముంటుంది, గురుడు 5వ స్థానంలో అంటే స్వకర్మ రతిహర్షితం అన్నారు. అర్ధసిద్ధి సదారోగ్యము స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ అన్నాడు. అంటే వీళ్ళని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వీరు ఉద్ధరించగలుగుతారు. అలాగే మనసుకు నచ్చినటువంటి వాటిని చేయగలుగుతారు, మానసిక సౌఖ్యాన్ని పొందగలుగుతారు, ఆర్థికాభివృద్ధిని, అర్ధలాభం తదైశ్వర్యం అన్నాడు. అంటే ఆర్థిక లాభాన్ని, ఐశ్వర్యాన్ని, స్వకర్మ రతిహర్షితం మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి, సదా స్వజన సౌఖ్యంచ అందరినీ కూడా ఆనందింపజేయడానికి. అంటే వీడి పని అయిపోయింది అని ఎవడైతే అనుకుంటాడో వాడి దగ్గరే వీళ్ళ యొక్క ఉన్నతిని ప్రదర్శించగలుగుతారు. అప్పుల పాలైపోయాడు, లేదా వీడి జీవితంలో డబ్బంతా కోల్పోయాడు, నష్టపోయాడు, వీడి ఇంకా లేవలేడు అనుకున్నటువంటి సందర్భంలో
ఈ సంవత్సరంలో వాళ్ళు ఎదిగి చూపించగలుగుతారు. లాభస్థానమందు రాహువు ఇక్కడ ఎటువంటి నష్టాలను ఇచ్చాడో అంత గొప్ప ఉన్నతిని ఇస్తాడు. గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అంటే లాభస్థానమందు రాహు గొప్ప ఉన్నతిని వెంటనే ఇవ్వగలుగుతాడు. నష్టపోయిన ద్రవ్యం ఉన్నది, నష్టపోయిన ఉద్యోగం ఉన్నది, దాన్ని వెంటనే సంపాదించుకోగలుగుతాడు. గతంలో ఒక 2000కో 3000కో ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తే ఇప్పుడు అది 10,000కి పెరిగి వస్తుంది వెనక్కి. అంటే మనం వదిలేసాం, ఇంకా జీవితంలో ఆశలు వదిలిపెట్టేశాం అనుకునేటువంటి సందర్భంలో మరలా తిరిగి ఉన్నతమైనటువంటి స్థితి దక్కుతుంది. అది ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక్క మీనరాశి వారికే జరుగుతుంది. అంటే అంత నెగిటివ్ ఫేజ్ అనుభవించినటువంటి వాడికి ఇంత పాజిటివ్ వస్తుందని వాళ్ళే అనుకోరు స్వతహాగా. అంటే సంతానంలో ఇబ్బందులు పడ్డారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ డబ్బు అప్పు ఇచ్చి ఇబ్బందులు పడ్డారు, నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, రోగాల బారిన పడ్డారు, ఆర్థిక ఇబ్బందులు చూశారు, సొంత బంధువులే వ్యతిరేకించిన పరిస్థితులు చూశారు, సొంత వ్యక్తులే చేదరించుకున్నటువంటి పరిస్థితులను చూశారు, అదృష్టం లేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సందర్భంలో గురుడు రాహువు చేసేటువంటి ఒక మ్యాజిక్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు చూడగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉన్నది. ఏలినాటి శని ఉన్నా కూడా గురు రాహువులు ఇచ్చేటువంటి ఫలితం ముందు అది తగ్గిపోతుంది. అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. అటు వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఏదైనా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోగలుగుతారు. పరువు కోసం బతుకుతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో బతికేటువంటి వాళ్ళు పరువును నిలబెట్టుకోగలుగుతారు, మాట నిలబెట్టుకోగలుగుతారు. వీరి పైన ఉన్నటువంటి ఈ భారం ఏదైతే ఉంటుందో బాధ్యత అనేటువంటి దాన్ని నిర్వహించగలుగుతారు. అలాగే అందరికీ సహాయం చేయగలుగుతారు. మరలా అపకారికి ఉపకారం చేయగలుగుతారు. గతంలో వీళ్ళకి అపకారం చేసిన వాళ్ళకు కూడా వీరు ఉపకారం చేయగలుగుతారు. అంత బుద్ధిని గురుడిస్తారు. కాబట్టి ఇది చదువుకునేటువంటి వారి దగ్గర నుండి, విదేశాల్లో ఉండేటువంటి వారి దగ్గర నుండి అందరికీ కూడా చాలా యోగించేటువంటి కాలము. మీనరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం. అలాగే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. ఇంత ఓర్పు, ఇంత సహనం వీరికి ఉందా అనేటువంటి విధంగా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఇది మొత్తం ఇయర్ అంతా ఉందా గురుగారు, లేకపోతే కొన్ని నెలలే అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్లే మొత్తం సంవత్సరం అంతా వీరికి డామినేషన్ ఉంటుంది, చాలా ఖచ్చితంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా చేయొచ్చు. ఓకే గురుగారు, రాజకీయ రంగాల వారికి, సినీ రంగాల వారికి ఏ విధంగా ఉంది గురుగారు? చాలా మంచి. ఇప్పుడు మీనరాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువ మంది కళల మీదే జీవనాన్ని సాగిస్తారు. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్లస్ ఒక సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఉండలేరు. అంటే వీళ్ళకి ఏదైనా ఒకటి అందించేటువంటి వారో, ఒక సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళు లేకపోతే జీవనాన్ని లీడ్ చేయలేరు. ఒంటరిగా వీళ్ళు ఉండలేరు. అసలు ఒంటరితనం అన్నది వీళ్ళు భరించలేరు. ఎప్పుడో ఒక తోడు కావాలి, ఒక సపోర్ట్ కావాలి. దానికోసమే ఎక్కువ తాపత్రయపడతారు. అదే అలుసుగా తీసుకుని అందరూ వీళ్ళని మోసం చేస్తారు. ఆ సపోర్ట్ అన్నది ఎవరి దగ్గర నుండి రాదు, అంటే జెన్యూన్గా దొరకదు. ఏదో ఒక లబ్ధిని ఆశించి వీళ్ళ దగ్గరికి చేరుతారు. పాపం వీళ్ళ గుడ్డిగా నమ్ముతారు. నమ్మి వీళ్ళు మోసపోతారు. తీరా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయాక వీడు దీనికోసం వచ్చారా, వాళ్ళు దానికోసం వచ్చారా అనేటువంటివి. అంటే వీళ్ళ దగ్గర మాట్లాడేటువంటి ధోరణి ఒకలా ఉంటుంది, వాళ్ళ మనసులో ఉండేటువంటిది వేరుగా ఉంటుంది. పాపం వీళ్ళు నిష్పక్షపాతంగా నమ్ముతారు, కానీ నమ్మి మోసం చేస్తూ ఉంటారు వీళ్ళని. అదొక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇందులో చాలామంది గొప్పగా ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ లగ్నాల్లో జన్మించిన, ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళు ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెంటర్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఆయుర్వేద వైద్యం తెలుసున్నటువంటి వాళ్ళు, వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రవచనకారులు, కళలను నమ్ముకుని జీవనం సాగించేటువంటి వాళ్ళు, మాటలు రాసేటువంటి వాళ్ళు, పాటలు రాసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అలాగే హరికథ చెప్పుకునేటువంటి వాళ్ళు, మాటపరమైనటువంటి వృత్తి, మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మీనరాశిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఓకే, ఎవరైతే కళని నమ్ముకున్నారో వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళే ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది కూడా. జీవితంలో అభివృద్ధి అయితే చూడగలుగుతారు. ఈ అప్పులు, రుణాలు ఉన్నవి వీటి నుంచి ఉపశమనం బయటపడగలుగుతారు. ఓకే, వీళ్ళ కోసం ఏదైనా ఒక చక్కటి పరిహారం ఈ సంవత్సరంలో వీరు చేయవలసిందల్లా శనేశ్వరుడి అనుగ్రహం పొందడమే. శనేశ్వరుడు ఎప్పుడు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాడు అంటే ధర్మబద్ధంగా వెళితే ఆయన ఏమి చేయడు. మనం అన్నీ బాగున్నప్పుడు ఎవరినైనా మనం ఏదైనా చేసామనుకోండి, అదే మనకి తిరిగి
రివర్స్లో వస్తుంది మన దగ్గర ఏం లేనప్పుడు. కాబట్టి కర్మగత ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి సత్కర్మల్ని ఆచరించడము అంటే ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయగలగడం, శివాలయానికి ప్రతిరోజు వెళ్ళడం, శనివారం సోమవారం శివుణ్ణి దర్శనం చేసుకోవడం, ప్రదోష కాలంలో దీపారాధన చేయడము, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడము, వీలున్నంత వరకు శనివారాలు సోమవారాలు ఏకభుక్తంతో ఉంటూ ఉండడము, అలాగే ప్రతి నెలలోనూ ఆరుద్ర నక్షత్రము కృత్తికా నక్షత్రము వస్తూ ఉంటాయి. ఆయా సందర్భాల్లో శివుడికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా ఈ సంవత్సరంలో మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు గురుగారు? వీరికి తెలుపు రంగు చాలా బాగుంటుంది, అలాగే ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.